ఇది ఒక వార్త. ఇంకోటి వైసీపీ ఉద్యమ బాట పడుతుందట. ప్రజా సమస్యలపై ఇక జనంలోకి ఈ నెల 11న రైతు సమస్యలపై పోరాటం, 27న కరెంటు ఛార్జీలపై నిరసన కాలం, జనవరి 3న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆందోళన. ప్రభుత్వాన్ని నిలదీస్తూ వినతి పత్రాల సమర్పణ, ప్రజలను కలుపుకొని పోరాటాలకు వైఎస్ జగన్ పిలుపు. వైసీపీ ఉద్యమం బాట పడుతుందట. అంటే కరెంటు ఛార్జీల పెంపు పైన, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం పైన, ప్రధానంగా రైతు సమస్యలపై నేను ఈ డిసెంబర్ 11 నాడు పెద్ద ఎత్తున పోరాటం చేస్తారట ఉద్యమం. తర్వాత 23 నాడు 27 నాడు కరెంట్ ఛార్జీల పెంపు నిరసనగా ఒక గళమట. జనవరి 3న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్పై ఆందోళన, ప్రభుత్వానికి నిలదీస్తూ వినతి పత్రాలు ఇస్తారట. అంటే ఒక 3 కీలకమైన అంశాలపైన వాళ్ళు ఉద్యమం బాటపడుతున్నారు. ఒకటి, రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో విఫలమైంది ప్రభుత్వం అనే విషయం పైన. దాని తర్వాత కరెంటు ఛార్జీలు కూడా 2 సార్లు పెంచారు. దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రజలపైన వేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి పైన వేస్తుంది తెలుగుదేశం పార్టీ మీద. కానీ దానిపైన కూడా ఉద్యమం తీసుకుండు జగన్మోహన్ రెడ్డి. జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవటం వల్ల, విడుదల చేయకపోవటం వల్ల కాలేజీల్లో ఉన్న కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికేట్స్ ఇట్లే, పాస్ అయితే సర్టిఫికేట్లు ఇట్లే, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న కోర్స్ అయితే ఎగ్జామ్ కాల్ టికెట్లు ఇట్లా రకరకాల ఇబ్బందులు పెడతారు. కాబట్టి వాళ్ళ పక్షాన జనవరి 3న ఒక పోరాటం చేసి వాళ్ళ సమస్యల నుంచి బయటపడేయాలని ఒక ప్రయత్నం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఒక ఉద్యమం బాట పెట్టిండు. అటు రైతులు, ఇటు విద్యార్థులు, ఇటు మొత్తం ప్రజలకు సంబంధించిన కరెంటు ఛార్జీల విషయంలో, ప్రజలకు దగ్గరయ్యే విషయంలో, జనంలో మమేకమై ప్రజా ఉద్యమాలు వైపు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, కూటమి ప్రభుత్వం. అప్పుడే మరి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి అంత స్పేస్ ఇస్తారా? ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో చాలా ఘోరమైన పరిస్థితులు ఓడిపోయారు. 11 సీట్లకే పరిమితమయ్యారు. ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది 40, నియర్లీ 40-45 ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు 100కు 40-45 మంది ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే కూటమి ప్రభుత్వం 6 నెలలు అయింది, కనీసం సంవత్సరం టైం ఇవ్వాలి. 6 monthsలోనే వచ్చి ప్రజలకి ఇది చేయలేదు అది చేయలేదని ఒక ఉద్యమం చేస్తే ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది ఒక సమస్య. 6 నెలలు అయితే వెయిట్ చేశారు, 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మరి ఆ ఉద్యమం ఏ కాడికి వస్తుంది? కానీ సమస్యలు అయితే ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఉంది, కరెంటు ఛార్జీల సమస్య ఉంది, రైతులకు సంబంధించి అయితే ఇంకా ఇబ్బంది ఉంది, తల్లికి వందనం ఎట్లాంటి స్కీములు రావట్లేదు అనేది రకరకాల సమస్యలు, వాలంటరీ వ్యవస్థ, వీటన్నిటిపైన చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఆదరిస్తారా ప్రజలు, ఆదరించరా అనేది ఉద్యమం తీసుకున్న తర్వాత కానీ మనకు తెలుస్తుంది.